అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. వైసీపీ సర్కార్ అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెను నిషేధించింది. అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవోను జారీ చేసింది. దీంతో ఏపీ సర్కార్ తీరుపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది వైసీపీ సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెకు సంబంధించి ఎస్మా ప్రయోగిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అత్యవసర సేవల కింద కూడా అంగన్వాడీలకు సంబంధించిన ఏదైతే ఉందో సేవలను ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మబాటు పట్టారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా సరే సఫలీకృతం అవ్వలేదు. ప్రధానంగా జీతాల పెంపులు, దాంతో పాటు ఏదైతే ఉందో అలవెన్స్ల విషయంలోని, గ్రాడ్యుయేటీ విషయంలోని పెంపు మీద ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతున్నా సరే ప్రభుత్వం దిగిరాకపోవడంతోనే అంగన్వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే జీతాల పెంపుకు సంబంధించి తమ పట్టును మాత్రం దిగిరాని పరిస్థితిలో అంగన్వాడీలు ఉన్నారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవల కింద సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో నిన్న 5వ తారీఖు వరకు కూడా అంగన్వాడీలకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. కలెక్టర్ల ద్వారా ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే అంగన్వాడీలు ఉంటారో ఈ నెల 5వ తారీఖు వల్ల ఖచ్చితంగా తమ విధుల్లోకి హాజరవ్వాలి. హాజరు కాకపోతే చర్యలు తప్పవు అనేది మాత్రం ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఏదైతే ఉందో అంగన్వాడీల సమ్మె ద్వారా బాలింతలు, దాంతో పాటు చిన్న ఎవరైతే గర్భిణీ స్త్రీలు, దాంతో పాటు అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలోని ఇబ్బందులు పడుతున్నారు. పోషక ఆహారం లేక వాళ్ళు అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది అర్థం చేసుకొని అంగన్వాడీలు విధుల్లోకి హాజరవ్వాలి. ప్రభుత్వం చాలా కీలకమైన అంశాలకు సంబంధించి ఇప్పటికే అంగన్వాడీలకు మంచి చేసింది. వాటిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు విధుల్లోకి హాజరు కావాలని మాత్రం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీలకు గత 4 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఏం చేసిందో దానికి సంబంధించిన అంశాలను కూడా బహిర్గతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అంగన్వాడీలు మాత్రం ఏదైతే ఉందో గత పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి జీతాల పెంపుకు సంబంధించి నిర్ణయం ప్రకటించారు. అధికారంలో వచ్చిన తర్వాత దాంతో పాటు గ్రాడ్యుయేటీ విషయంలో కూడా రైట్ థ్యాంక్ యూ గాలిబ్.